మనం ఎవరైతే ఉన్నామో, స్పెషల్ గా ఎవరైతే వింటున్నామో చూస్తున్నామో, థ్యాంక్ యూ హెల్త్ ఒక వన్స్ అగైన్. ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా ఎంత మంచి ఆపర్చునిటీ, లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళిన ఆపర్చునిటీ నాకు దొరికినందుకు. దాంతో పాటు ఇన్కమే కదా ఇప్పుడు అంతటికి. షర్ట్ మారాలి, ప్యాంట్ మారాలి, ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ మారాలి, ఫ్యామిలీ మారాలి అంటే సింపుల్ వే. ఎగ్జిక్యూటివ్ నుంచి గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్ మిలియన్ కౌన్సిల్ మెంబర్కి వెళ్ళిపోవాలి, జిఎంసీ మెంబర్కు వెళ్తే మనకు వచ్చేది ₹1,84,400. ఎస్ సార్ నో? చూడండి, వీడియోస్ ఆన్ చేసే వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఒక 5 to 10 minutes నాకు ఇచ్చిన టైం కంప్లీట్ చేసుకుంటాను. ఓకే, ఈ హెల్తీ గ్లోబల్ మన వింటూ తరపున నిరంతరం కృషి చేస్తాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక వెపన్. ఇక్కడ నేను కాదు వెపన్. నిన్న నైట్ మాట్లాడిన విషయంలో కూడా కొంతమందికి అర్థమై ఉంటుంది. నేను కాదు వెపన్, నేను కాదు నేను. ఎవరికి వాళ్ళు సెల్ఫ్, వాళ్ళే హీరో. సెల్ఫ్ హీరో చాలా బెటర్. అప్పుడు ఎవడో పక్క రాష్ట్రానికి ఎవరినో హీరో చేయడం సార్. మనం మన మన రాష్ట్రంలో ఉన్న మనం చూసుకుంటుంటా. ఎవరు గొప్ప కాదు, ఎప్పుడు గొప్ప కాదు అంటే మనం పని చేయలేకపోతే మనం వాళ్ళనే చూడాలా, పని చేత కాకపోతే వాళ్ళనే చూడాలా. ఇక్కడ సింపుల్ వే చెప్పి ప్రాజెక్ట్ ఇస్తున్నప్పుడు కూడా మన బ్రెయిన్ అక్కడే ఆగిందంటే నమస్కారం. ఇంకా దాని నుంచి ముందుకెళ్ళే ఛాన్స్ ఉండదు. హౌ టు ఎర్న్ 1 CR క్లబ్కి ఎలా వెళ్ళాలి, యాక్షన్ ప్లాన్. ఓకే, యాక్షన్ ప్లాన్. ఒకవేళ గ్లోబల్ మిలియన్ కౌన్సిల్ కి వచ్చే ప్రాఫిట్ ఎంత, ఇన్కమ్ ఎంత అంటే ఎగ్జాంపుల్ 1,01,84,400 లో జిఎంసి బోనస్ ఎంట్రీ బెనిఫిట్స్ ఏంటంటే నేషనల్ డైరెక్టర్ అయిపోతాం ఫస్ట్. దాంతో పాటు స్టార్ 1, 2, 3, 4 బోనస్ వస్తుంది. నేషనల్ డైరెక్టర్ ఫండ్ 25,000, బోనస్ అయితే 57,500. 3 గ్రూపుల నుంచి మ్యాచింగ్ అప్రాక్స్ 1,20,000. అలాగే జిఎంసి క్లబ్ మెంబర్ అయితే 30,000 అప్రాక్స్. ఇలాగే 2,32,000 ఫస్ట్ తీసుకుంటాం. ఓకే, ఈ 2,32,000 తీసుకున్న దాంట్లో క్రమంలో ₹1,00,00,000 1,84,400 అమౌంట్ ఎర్లీగా తీసుకోవాలంటే ఈ లెవెల్స్ ఉన్నాయి మనకి. స్టెప్ వన్ లో మనం ఉండాలి అంటే ఫస్ట్ ఎవరైనా సరే 5 లెవెల్స్ ఉంటాయి, ఇక్కడ 8 లెవెల్స్ ఉంటాయి. 8 లెవెల్స్ లో 3 లెవెల్స్ అందరికీ ఈక్వల్. మిగతా 5 లెవెల్స్ ఏదైతే ఉందో 81,000 ఐపీ ఇంటూ 3 గ్రూప్స్ ఎవరైతే చేస్తారో జిఎంసీ అయిపోతారు కదా, అది 81 లో ఫస్ట్ ఎంట్రీలోకి వెళ్ళిపోతారు. సెకండ్ మనకి ఏదైతే స్టార్ట్ అయిందో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి లెవెల్ 4 లోకి. అంటే లెవెల్ 4 లోకి వెళ్ళాలి అంటే 2,500 ఇంటూ 3 గ్రూప్స్ ఎవరైతే వస్తారో స్టార్ 5 అని వస్తుంది. అప్పుడు లెవెల్ 4 లోకి వెళ్తారు. లెవెల్ 3 9 మెంబర్స్ ఉంటారు అందులో. అంటే 9 మెంబర్స్ వచ్చే ప్లాన్ 5,000 ఇంటూ 3. స్టార్ 6 లో ఎవరైతే ఉన్నారో 9 కాదు 10, 20, 30 ఉన్నా సరే అందులోకి వెళ్తారు. 9 అన్నది సిస్టమ్ అంతే. ఓకే, స్టార్ 3, స్టార్ 6. ఓకే, అలాగే లెవెల్ 2 కి వెళ్ళాలి అంటే 10,000 ఈచ్ గ్రూప్ లో వెళ్తే స్టార్ 7 వాళ్ళు ఆ గ్రూప్ లోకి వెళ్తారు. ఇప్పుడు మీ అందరికీ చెప్పే పాయింట్ ఏంటంటే లెవెల్ 2 లోకి వెళ్ళినప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉంటాం అంటే, ఇది కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం కూడా చెప్పే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతారు. హలో, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే చిన్న విషయం ఏం కాదు. ఓకే, అలాగే లెవెల్ 1కి వెళ్ళాలి అంటే 50% జీపీకి దగ్గరలో ఉన్నట్టే. స్టార్ 8 బోనస్ కూడా వస్తుంది. దానికి స్టార్ 8 బోనస్ కి 3 లక్షల పైన ఉంటాం. స్టార్ గ్లోబల్ స్టార్ బోనస్ ఈ స్టెప్స్ తో మనం కంప్లీట్ చేసుకుంటే గ్లోబల్ స్టార్ బోనస్ ఇన్కమ్ ఎర్లీగా తీసుకుని అవుట్ అయ్యే ఛాన్స్ తీసుకోవచ్చు, బయటికి బోనస్ నుంచి బయటికి రావచ్చు. ఓకే, ఇది మన సిస్టమ్. ఇందులో మనకి అచీవ్మెంట్ అయిన వాళ్ళు చాలా లీడర్స్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, అలా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది పిక్స్. ఓకే, ఇవన్నీ కొంతమంది పిక్స్ ఈ రోజుతో అచీవ్మెంట్ అయిన వాళ్ళతో పనికి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టు మన సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ జనరేట్ చేసింది. మన డాష్ బోర్డ్ జిఎంసి ఓపెన్ అయిన వెంటనే మన డాష్ బోర్డ్ ఇలా చూపిస్తుంది. సార్ కిరణ్ గారు ఎంత అయింది, ప్రసాద్ గారు ఎంత అయింది, నేను జిఎంసికి నాకు ఈ రోజు ఎంత రావచ్చు, ఏమీ ఎవరిని అడగవసరం లేదండి. వేణుముద్ర వాళ్ళు కూడా సింపుల్ గా తీసుకోవచ్చు. నేను చాలా కంపెనీలు చేసుంటాను, చూసుంటాను. మనం ఎంత చేయాలో మనకే తెలీదు, ఎంత వస్తుందో మనకే తెలీదు, ఎంత ఇన్కమ్ తీసుకుంటో మనకు తెలీదు. ఈ రోజు 10 జిఎంసి పాయింట్స్ వస్తే దానికి ఒక 10,350 అంటే 1,350 అమౌంట్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ గా వస్తుంది.
ఇక్కడ పిక్చర్ అయితే ఉంటది చూడండి, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత తీసుకున్నారు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఈ చార్ట్ లో చూపిస్తారు. ఒక టర్న్ ఓవర్ పాయింట్ కంపెనీకి 10,350 రూపాయలు. హలో, ఇది జిఎంసి టర్న్ ఓవర్ పాయింట్. ఓకే, అంటే గ్లోబల్ టర్న్ ఓవర్ పాయింట్ ఏదైతే ఉందో జీటీపీ. ఓకే, అలాగా 10 టర్న్ ఓవర్ పాయింట్స్ వచ్చిందంటే ఈ పాయింట్స్ జిఎంసి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో జీటీపీ కన్వర్ట్ అయ్యే దాంట్లో 10,350, 10 అంటే 10,350 రూపాయలు ఆయన ఈ రోజు తీసుకున్నారు. ఓకే, ఇది బేస్ మీద కంపెనీ ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. అందులో హౌ టు ఎర్న్ ఈ రోజు అంతా గ్లోబల్ స్టార్ బోనస్ అంతా ఓకే సార్, బాగానే ఉంది. బట్ మెంటర్ బోనస్ ఏంటి? హలో, వింటున్నారా? వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఆన్సర్ వాళ్ళకి. సార్ ఫోన్లో ఏం జరగదు సార్. వాళ్ళల్లో హస్బెండ్ ఉన్నాడు, ఇండియాలో వైఫ్ ఉంది, ప్రెగ్నెన్సీ అవుతుందా? సంసారం అవుతుందా? హలో, అయితే లైవ్ లో ఉండాలి, లేకపోతే ఈయన అక్కడికైనా రావాలి, ఆయన ఇక్కడికి. సార్ ఏంటి సార్ ఇలా మాట్లాడారు అనుకోవద్దు దయచేసి. మన లైవ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే అక్కడిని అయితే ఆవిడ ఎక్కడికి రావాలి, లేదా ఈయన అక్కడికి వెళ్ళాలి, అంతే కదా, రెండే బేస్. ఇప్పుడు మీరు అయితే వీడియో చూడాలి, ఈ జూమ్ లో ఈ ప్రెజెంటేషన్ చూడాలి, డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడగండి, లేదా మీరు లైవ్ లో కూర్చోండి, క్లియర్ పిక్చర్ తీసుకోండి, 1-2 సార్లు అడిగి తెలుసుకోండి. ఫోన్లో ఏం మాట్లాడదు సార్. జూమ్ లో ఒకవేళ సార్ నాకు 1/2 గంట జూమ్ కావాలి సార్ అని అడగండి, 1/2 గంట, అరగంట, గంట మనం చేసుకుందాం. కానీ ఈ ఒక క్లారిటీ లేకుండా, మనం క్లారిటీ లేకుండా వెళ్ళే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సార్ జనరేట్ బీబీ జనరేట్ ఐపీ జరగట్లేదు. కారణం ఏంటంటే మనం ఫోకస్ గా వినకపోవడం, రోజుకి డెవలప్ అవ్వకపోవడం. దానికోసం మనకి ఇన్కమ్ వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాం. ఇన్కమ్ లేకుండా మనకి ఏమీ అర్థం కాదు అసలు. సార్ నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుతుంది? ఒకసారి జిఎంసీలోకి వస్తే జిఎంసీ బోనస్ ఎంత వస్తుందో అర్థం అవుతుంది. హలో, అంతే కదా. ఒకసారి మెంటర్ బోనస్ తీసుకుంటే ఆ ఫ్రూట్ అర్థం అవుతుంది. లేదంటే కూర్చొని ఎవరికైతే వస్తుందో అది జస్ట్ వాళ్ళతో చూపించగలిగితే సరిపోతుంది. హౌ టు ఎర్న్ మెంటర్ బోనస్ 20% వస్తుంది. మెంటర్ బోనస్ ఇది గ్రూప్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ జిఎంసి బిజినెస్ అవ్వచ్చు. జిఎంసి బిజినెస్ 1,84,400 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 20 lakhs, అక్షరాల 20 లక్షలు మెంటర్ బోనస్ వస్తుంది. దీనికి నో కండిషన్, రీపర్చేస్ ఏమీ అవసరం లేదు. మెంటర్ బోనస్ సార్ నా టీంలో అయ్యారు, నేను అవ్వలేదు అనడానికి కూడా ఒక చిన్న స్ట్రక్చర్ అయితే చూపిస్తాను. ఇలాగా 20 lakhs తీసుకోవచ్చు ఈ 1 crore మీద. ఓకేనా? ఇప్పుడు మనం ఎవరైతే చూస్తున్నారో 3 గ్రూపులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఇమేజెస్ అటు ఇటు అయ్యింది, ఎందుకంటే ఇప్పుడే చేస్తాం కాబట్టి. ఓకే, 1000 ఐపీ జరిగితే మనం జిఎంసీ అవుతాము అనే విషయం తెలుసా లేదా? ఎస్ఆర్ నో? ఇది క్లియర్ సార్. ఎప్పటి నుంచో ఉన్నది కాదు, ఆ జిఎంసీ దాంట్లో ఓపెన్ చేస్తే మీరు ఎంత చేశారని క్లియర్ కనిపిస్తుంది. అది కూడా తెలియని కంపెనీలు, అది కూడా పెట్టలేని కంపెనీలో చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ మనం ఎంత చేయాలి, ఎంత అయిపోద్ది, ఎంత పర్సెంటేజ్ టార్గెట్ అయిందని క్లియర్ గా వస్తున్నప్పుడు కనిపిస్తుందా? జిఎంసీ పాయింట్స్ మీకు ఎన్ని వచ్చాయో, ఏలో ఎంత వచ్చింది, బీలో ఎంత వచ్చింది, సీలో ఎంత వచ్చింది. హలో, అర్థమవుతుందా? కనిపిస్తున్నప్పుడు జస్ట్ ఒకసారి ఫాలో చేయండి. ఇక్కడ జిఎంసీకి 3 గ్రూపులో 3,000 కావాలి. ఇప్పుడు నేను ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే, చిన్న అడ్జస్ట్మెంట్ లో ఒక పీడిఎఫ్ ఇంకోటి కన్వర్ట్ అయింది, మీరు అర్థమవుతుంది కదా. ఇప్పుడు పైన ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, పైన ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏ బిసి 3 గ్రూపులు. ఓకే, ఆ ఏబిసిలో ఆయన ఏ గ్రూప్ లో బిజినెస్ అయింది? పర్సన్. ఓకే, ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ లో పర్సన్, బి గ్రూప్ లో పర్సన్, సి గ్రూప్ లో పర్సన్. ఇక్కడ క్లియర్ గా రాసాం ఏంటి అంటే ఏ పర్సన్ జిఎంసి అవ్వలేదు ఇంకా. హలో, బి పర్సన్, సి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనకి అయిపోయాడు. పైన ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ కి ఆల్రెడీ బి గ్రూప్ లో ఉన్న వాళ్ళు, సి గ్రూప్ లో ఉన్న వాళ్ళు అయిపోయారు. అప్పుడు ఎక్కడి నుంచి మనకి ఇన్సెంటివ్ వస్తుంది అంటే ఆయనకి మెంటర్ బోనస్
బిసి నుంచి వస్తుంది. హలో, అర్థమవుతుంది సార్? ఈ బీసీ గ్రూప్ వస్తుంది, బట్ ఈ ఏ గ్రూప్ మరి అవ్వలేదు కదా. ఆయన కింద మాత్రం ఆయన ఆల్రెడీ 2 లైన్లో డమ్మీ ఉంది, మిగతా ఒక పర్సన్ మాత్రం జిఎంసీ అయిపోయాడు. సార్ నా కింద అయిపోతే నేను అంటే దయచేసి 1000, 100, 200, 300 కూడా సంపాదించలేని సిచ్యువేషన్ లో చాలా మంది కంపెనీల్లో కూడా వర్క్ చేస్తున్నారు. మనలాంటి వాళ్ళకి చాలా మందికి ఒక మెంటర్ బోనస్ అనేది వండర్ఫుల్ ఆప్షన్, అంతే కదా. ఇక్కడ నా టీంలో అయిపోతే నేను సంతోషించాలి. ఎవరి ద్వారా అంటే, సార్ ఆ టీం బిజినెస్ మొత్తం కంపెనీకి వెళ్తుంది, కంపెనీ ప్రాఫిట్ తింటుంది, కంపెనీ తీసుకుని ఆ డెవలప్ అవుతుంది. కానీ పనికి మాలిని డాష్ ఫెలోగా అయిపోతున్నాం తీసుకొచ్చినాను. కిందనోడు సూపర్ ఇంప్లిమెంట్ అయిపోయాడు, లేకపోతే గ్రోత్ అయిపోతున్నాడు, ఇన్కమ్ కంపెనీ మాత్రం జనరేట్ చేస్తున్నాడు. ఆ అయితే ఏ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ డమ్మీగా ఉండిపోతున్నాడు. సార్ మెంటల్ బోనస్ అంటే ఏంటంటే, ఎవరు తీసుకొచ్చారో ఆయనకి జీవితాంతం ఆయన మీద 20% వెళ్తుంది. ఇది కదా సార్ అద్భుతం. మరి ఏంటి సార్ పిచ్చోళ్ళలాగా కంపెనీలు చూస్తుంటాం, మారుతుంటాం అంత. సార్ ఈ కంపెనీలో స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆయన అన్నాడు, సార్ 2 లైన్ల ప్లానా సార్? నాది 3 లైన్లు 5 లైన్లు రా బాబు అంటే, 2 లైన్ల ప్లాన్ అంటున్నారు సార్. లెఫ్ట్ రైట్ ఇలాంటి కంపెనీలు చాలా చూసాను. మరి బాబు మీ కంపెనీ కూడా లెఫ్ట్ రైట్ కంపెనీకి వస్తుంది 2 లైన్లతో. అయినా సరే చచ్చిపోయిన ఆ మెంటర్ ఏదైతే ఇన్కమ్ ఉందో, రిఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ₹1 నీకు రాదు. ఒక లైన్ వెళ్తే జీవితాంతం రాదు. ఈ వీడియో చూసేనా ఆ కంపెనీలు మారిపోవాలి, ఆ లీడర్స్ మారిపోవాలి. అర్థమైందా? ఏ గ్రూప్ లో పర్సన్ ఏ గ్రూప్ లో ఆయనకి ఏ గ్రూప్ లో కూడా జిఎంసి అయితే, బయట కంపెనీలు అయితే నిల్. వాడు ఈ జీవితాంతం ఇంకో కంపెనీ మారిపోవడం, బెగ్గర అయిపోవడం తప్ప యూజ్ లేదు. ఇక్కడ ఇదే కంపెనీలో 20 లక్షలు ప్రాఫిట్ తీసుకుంటాడు మెంటర్ బోనస్. ఒక గ్రూప్ లో నా టీంలో కూడా, అంటే మీరు ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, నా టీంలో జిఎంసి అయితే చాలు 20 లక్షలు తీసుకుంటామన్న ఆలోచన వస్తుందా లేదా ఫ్రెండ్స్? ఇది చిన్న విషయం ఏం కాదు. మన గ్రూప్ లో మనం ఏబిసి అయినా అవ్వకపోయినా, మన గ్రూప్ లో మన డైరెక్ట్ రిఫరల్ లో ఒక పర్సన్ జిఎంసి అయితే మెంటర్ బోనస్ 20 లక్షలు వస్తుంది. అది ఎంత డెప్త్ లో అయినా మనం వేయచ్చు మన డైరెక్ట్ రిఫరల్. దీని మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆలోచించండి. ఆ డౌట్స్ ఉంటే మాత్రం మీకు మెసేజ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ హ్యాండ్ రైజ్ చేసైనా చెప్పొచ్చు. ఈ అద్భుతమైన విషయాన్ని మీరు కూడా, మీలో ఎవరైతే అంటే ఫస్ట్ డౌట్స్ అయితే అడగద్దు, డౌట్స్ అడిగే వాళ్ళు లాస్ట్ లో అడగండి. ఎవరైతే ఉందో ఈ మెంటర్ బోనస్ ఒక వాల్యూని క్రియేట్ చేసి, కొంతమంది లీడర్స్ ఉన్నారు ఆల్రెడీ నాతో పాటు పాత జర్నీ చేసిన ఒకసారి ఈ మెంటర్ బోనస్ మీద 1 minute to 2 minutes మీరు మాట్లాడే ప్రయత్నించండి. ఎంత అద్భుతమైన అవకాశాన్ని తీసుకోవచ్చా లేదా. ఒక పర్సన్ 2 లక్షలు బిజినెస్ చేశాడు, ఒక పర్సన్ 3 లక్షలు బిజినెస్ చేశాడు. పాప ఆయన చూస్తే 300, 400, 500. హలో, ఏంటి సార్ కర్మ? కంపెనీ తింటుందా, లీడర్ తింటున్నాడు, మరి నువ్వేం తింటున్నావు? తినడానికే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ కంపెనీ ఒక మంచి థాట్ తో వచ్చినప్పుడు నాకు వెంటనే నచ్చింది. ఒక గ్రూప్ లో రన్ అయినా నాకు మెంటర్ బోనస్ వస్తుందా, అంత అద్భుతం. సార్ ఈ విషయాన్ని మీరు అందరూ షేర్ చేసే అవకాశం తీసుకోండి. వెల్కమ్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎక్స్పెషల్లీ ఓన్లీ మెంటర్ బోనస్ గురించి చెప్పడానికే నేను హ్యాండ్ రైజ్ చేశాను. కారణం ఏంటంటే కనుక పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో 6 years అండి. ఆ యూనిలెవెల్ సిస్టము ఏ సిస్టమ్ పెట్టండి పక్కనే. అయితే అందులోని నేను సక్సెస్ చేశానండి లీడర్స్ని. అంటే ఎంత సక్సెస్ చేశానంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాను, ఇన్కమ్ తీసుకున్న సిచ్యువేషన్స్ తీసుకొచ్చాను. ఆ యూనిలేబుల్ ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు మనం ఏ కంపెనీ ఏదైతే ఫాలో అవుతుందో ఆ సిస్టమ్ పెట్టేశారు. ఓకే, ఏమన్నా మా ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఇబ్బంది అయితే లేదు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఏదైతే మనం తీసుకొచ్చిన పర్సన్ని కానీ సక్సెస్ చేస్తే మనకి ఇన్కమ్ రావడం అనేది అయితే కనుక ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే కనుక జిఎంసి ఏదైతే రిఫరల్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ అండి. కారణం ఏంటంటే ఒక పర్సన్ మనం సక్సెస్ చేసి ఆ పర్సన్ సక్సెస్ అయినా సరే ఆ పర్సన్ తీసుకొచ్చింది నువ్వే కదా అని కంపెనీ గుర్తించి ఈ మనకి అమౌంట్ ఇవ్వడం అనేది ఎక్స్ట్రాడినరీ అండి. నేను ప్రీవియస్ కంపెనీని నేను టార్గెట్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే కనుక అక్కడ ఆ ఫ్రూట్ లేదు, చాలా మల్టీగా లాగేస్తుంది, మంచి డబ్బులు వస్తున్నాయి.
కానీ కరెక్ట్గా లీడర్కి ఇవ్వట్లేదండి. లీడర్ని ఇవ్వట్లేదు అసలు. అక్కడ అమౌంట్ రావాలంటేనే ఇప్పుడు కూడా నాకు ఆ కంపెనీలో బిజినెస్ నేను లిమిట్ చేస్తాను. నేను కంపెనీ ఆపేశాను. నాకు కావాల్సిన ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటున్నాను. కానీ నేనంటే ఒక టీం క్రియేట్ చేశాను కదా, ఆ టీం నుంచి ఇప్పుడు బిజినెస్ వస్తుంది. మరి నాకేం వస్తుంది? కంపెనీకి వెళ్తుంది బిజినెస్, మరి నాకేం వస్తుంది? అంటే చాలా లుచ్చే పని అంటాను నేను. చాలా లుచ్చే పని చేస్తుంది ఆ కంపెనీ. పర్వాలేదు, ఏమన్నా ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను, చాలా లుచ్చే పని చేస్తుంది కంపెనీ. ఎందుకంటే కనుక నేను తీసుకొచ్చాను, నా కష్టం ఉంది, మరి నాకేం వస్తుంది? వన్స్ కష్టపడ్డాను కదా, ప్యాసివ్ ఇన్కమ్ ఇన్కమ్ అంటుంది కదా. మరి ఏది నాకు ఆ ప్యాసివ్ ఇన్కమ్? ఒకప్పుడు కష్టపడ్డాను కదా, ఎఫర్ట్స్ పెట్టాను కదా, బ్లడ్ పెట్టాను కదా, చాలా చాలా కోల్పోయాను కదా, మరి నాకేం వస్తుంది ఇప్పుడు? ఎదవ దెంగుడు అంటే సారీ, ఎదవ లాజిక్స్ అన్ని ఉపయోగించి క్యాష్ చేసుకుంటుందండి కంపెనీస్. కానీ ఒక మార్కెటింగ్ పర్సన్ నిలబెడితే ఎంతటి సక్సెస్ని తీసుకురావచ్చు, ఎలాంటి ఫ్రూట్ అందించవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మన కంపెనీ అందిస్తుందండి. ఇదండి మెంటర్ బోనస్ అనేది మామూలు విషయం కాదండి. మనం తీసుకొచ్చిన పర్సన్ సక్సెస్ అయితే చాలు మనకి అమౌంట్ ఇస్తుందంటే అది అల్టిమేట్ విషయం అండి. అది యాడ్స్ ఆఫ్ అండి మన కంపెనీలో డిజైన్ చేసినందుకు. ఎందుకంటే ఇంత పెయిన్తో మాట్లాడుతాను, నేను సక్సెస్ చేశాను. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క లీడర్ని సక్సెస్ చేశాను. మరి నాకేం వచ్చింది? ప్లాట్ఫామ్ అయ్యానండి. ఆ ప్లాట్ఫామ్ మీద ఆ, అంటే మన రాష్ట్ర రాజధాని ఏదైతే అంటామో, రాజధాని ఏరియాలోని ప్లాట్ఫామ్ పట్టేశాను నేను. నవ్వుకున్నారు చాలా మంది, నవ్వుకున్నారు. ఆ ర్యాంక్లో ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, ఆ ర్యాంక్లో ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా అని అన్నారు సార్. నేను చెప్తున్నాను కదా, లెసన్ నేర్చుకున్నాను మన రాజధాని వెళ్ళి. థ్యాంక్ యూ. ఎందుకంటే అలాంటి కంపెనీకి నేను ఎన్నెన్నో అనేసుకున్నాను. చెప్తున్నా మరి, నేను కానీ బాడీ వికెట్ చేస్తే ఆ బ్యానర్ నా మీద ఇవ్వండి అని చెప్పాను. అంత ఫ్యామిలీ చాలా 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 ఫ్యామిలీకి చాలా ఇబ్బంది పెట్టేశాను. అవన్నీ ఏవి కాదండి. ఈ రోజు అయితే కనుక ఈ ప్లాట్ఫామ్లోకి రావడానికి ఈ ఈ ఏది చెప్తున్నాను, మనం సక్సెస్ మనం తీసుకొచ్చిన సక్సెస్ అయినా సరే మనకి డబ్బులు వస్తాయంటే నొప్పేటి సార్ చేయడానికి. థ్యాంక్ యూ అండి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎవరు కూడా మహేష్ గారు ఇలా మాట్లాడారు అన్నది మాత్రం దయచేసి మైండ్ లో తీసుకోవద్దు. జస్ట్ పెయిన్. ఎందుకంటే ఆ పెయిన్ అంటే యాజ్ ఎ లీడర్ గా నేను చాలా బాధపడ్డాను. ఏంటి సార్, మీరు ఇంకొక లైన్ ప్లాన్ చేసుకోండి, మీకు కనీసం ఒక 5,000 అమ్మ ముష్టి అనకూడదు, కానీ 5,000కి ఏం వస్తుంది సార్? జాబ్ చేస్తే 5,000, 10,000, 20,000 వచ్చేస్తాయి. 5,000 కోసం మొత్తం గొడ్డలు చంపించుకున్నాడు ఆయన. ఆయన మాట్లాడేది ఒకే ఒక పాయింట్. ఎగ్జాంపుల్, ఆయన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో నేనున్నాను. నేను చాలా ఫీల్ అయ్యి ఏం చేయలేని సిచ్యువేషన్ ఆ కంపెనీలో. రియల్లీ ఫ్యాక్ట్, ఏం చేయలేని సిచ్యువేషన్. బట్ ఆయన టీము ఆయనే నడిపించుకున్నాడు. సత్యప్రసాద్ గారు లాంటి ఆయన ఒక ఇయర్ కాదండి, 1 year పైన ఆయన డైలీ ఆయనతో పాటు ఎక్కడ ఉంటే అక్కడికి, ఎలా అయితే అలాగా ఇన్కమ్ వస్తుందా లేదా చూసి రోజు ఇప్పుడు చాలా మంది నేను చూసేస్తున్నాను అన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక వాయిస్, మహేష్ ఈజ్ అల్టిమేట్. అంటే మహేష్ ని నేను ఎప్పుడు మర్చిపోను. అంత వర్క్ చేసి కానీ ఫ్రూట్ అయితే ఎవరు తిన్నారంటే నేనైతే తిన్నానండి. వాస్తవం చెప్తున్నాను. నా పైన చాలా మంది తిని ఉంటారు, కానీ నేను తిన్నాను. నా పైన ఉన్న వాళ్ళతో పాటు కంపెనీ కూడా తిన్నారు. ఎందుకంటే చేసిన మహేష్ ఎఫెక్ట్. కానీ అప్పుడప్పుడు ఏదైనా అసలు మహేష్ కొంచెం యాక్టివేట్ చేద్దాం, ఏదో సైడ్ గా ప్లాన్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేసి నా వరకు ఎంతవరకు చేయగలను, నేను కొనుక్కోవాలా కొట్టుకోవాలా, ఎంత ఇబ్బంది పడేవాళ్ళో నాకు తెలుసు. అదే సత్యప్రసాద్ గారి మీద కానీ మెంటర్ బోనస్ వచ్చుంటే ఆయనకి, ఆయన ఇన్కమ్ మీద, సత్యప్రసాద్ గారికి వచ్చేది 3-4 వేలు, ఆయన మీద మెంటర్ బోనస్ వస్తే ఇంకేం చెప్తాం ఫ్రెండ్స్. అంటే ఆయన పెయిన్ చాలా గట్టిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. ఆ పెయిన్ ఉంది కాబట్టి ఈ రోజు ఆ సక్సెస్ కి ఇంకో స్టెప్ పడుతుంది. విత్ ఇన్ షార్ట్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే వెల్కమ్ లక్ష్మి గారు. ఆ, లక్ష్మి గారు మీరు లెఫ్ట్ అయితే లాగిన్ అవ్వండి. వెల్కమ్ సత్యప్రసాద్ గారు. నమస్తే నమస్తే అండి. సో యాక్చువల్గా నేను 40,000 జాబ్ చేసేవాడిని. సో తర్వాత ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచిగా ఇన్కమ్ వస్తుంది అని తెలుసుకుని అది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే నేను 2-3 కంపెనీలు చేయడం జరిగింది. లాస్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో జాబ్ కన్నా దారుణంగా ఉన్నదనమాట. అంటే పని చేసిన డబ్బులు రావు.
ఆ, అంటే జాబ్ చేస్తున్నాడు, పని చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఈ లాస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ అని ఏదైతే వచ్చామో ఆ యాక్టివ్ ఇన్కమే సరిగా వచ్చేది కాదు. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ దేవుడెరుగు. ఆ, సో చాలా ఇబ్బంది పడ్డా. అంటే నేను వర్క్ చేసేవాడిని, అలా నాతో పాటు సపోర్టివ్గా మహేష్ గారు వచ్చారు. సో నేను తీసుకున్న నాకు అమౌంట్ వచ్చింది, కానీ మహేష్ గారికి వచ్చేది కాదు. అంటే పని చేసిన మహేష్ గారి వర్క్ అమౌంట్ రాకపోతే ఇంకా దాన్ని అసలు యాక్టివ్ ఇన్కమ్ ఎక్కడ ఉంది? యాక్టివ్ ఇన్కమే లేదు. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ కంపెనీ మరి ఎప్పుడు ఇస్తుందో అర్థం కాదు. మనం తీసుకొచ్చిన వాళ్ళు మనకన్నా మంచిగా పైకి వెళ్తే ఆ తీసుకొచ్చిన లీడర్ని జీరో చేసేస్తుంది. సో అది చాలా తప్పు సిస్టమ్. ఆ సిస్టమ్ అలాంటి సిస్టంలో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకుని ఇప్పుడు కరెక్ట్ సిస్టంలో వచ్చి అందరినీ కరెక్ట్ సిస్టంలోకి ఇన్వైట్ చేస్తున్నందుకు ఇప్పుడైతే చాలా గర్వంగా ఉంది. సో ఈ కంపెనీలో మనం తీసుకొచ్చిన వాళ్ళు మంచిగా పనిచేస్తే మంచి సరైన వాడిని కంపెనీకి పరిచయం చేసామని కంపెనీ మనకి ఒక మంచి ఇన్కమ్ మెంటర్ బోనస్ అనేది ఇవ్వడం అనేది చాలా అద్భుతం అండి. సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటే అసలు చాలా అద్భుతం. అంటే ఒక్కడిని సరైన వాడిని పరిచయం చేస్తే చాలు మన కంపెనీ ఇంకా జీవితాంతం మనం అదే మెంటర్ బోనస్ రూపంలో ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. సో అలాంటి కంపెనీ హెల్త్ లో తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్, మనల్ని నిలబెట్టాలంటే నాలెడ్జ్ ఉండాలి. ఏదో సరుకులు ఇచ్చి బయటికి పంపించేసి అవి అమ్మండి ఆ, ఇలాగ మనకి కాకుండా ఒక నాలెడ్జ్ ఇచ్చి ఒక మనల్ని ఒక ప్రొఫెషనల్ గా తయారు చేసి అంత బాగా ఈ కంపెనీ మనల్ని తీర్చిదిద్దుతుంది వచ్చిన వాళ్ళందరినీ కూడా. సో అలాంటి ఇనిషియేషన్ తీసుకున్న ఈ హెల్తీక్ అనే కంపెనీ చాలా అద్భుతం. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్, లక్ష్మణ్ గారు ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు తెలుసు పర్సనల్ గా మహేష్ గారి విషయం. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఓకే, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ఈ యొక్క మన కంపెనీలో మెంటర్ బోనస్ అనేది ఒక అద్భుతం అండి. ఇటువంటిది ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, చూడలేము కూడా నిజంగా. ఎందుకంటే మనం ఎవరైతే మన కష్టం ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ చేస్తామో ఆయన సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా మనకు కూడా సక్సెస్ చూపిస్తే ఈ యొక్క అద్భుతమైన అవకాశం. అయితే ప్రీవియస్ చూసుకుంటే పాత కంపెనీలో చాలా అయితే చాలా చాలా నష్టపోయాం. అంతో పాటు వేరే ఎవరిని అడిగినా కూడా, అందులో ఉన్న ఎవరిని అడిగినా కూడా, సార్ నా వల్ల ఇంతమంది నష్టపోయారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఒక పర్సన్ అయితే నేను విన్నామండి. ఆ, ఈ యొక్క ఏదైతే ఒక లీడర్ని మనం చెప్పగానే ఆయన ఇన్వాల్వ్ అయిపోయి మీ కంపెనీ ఎన్నాళ్ళు 6 నెలల కన్నా ఉంటుందా, చాలా చూద్దామండి అని ఛాలెంజ్ కూడా చేసిన పర్సన్. 6 నెలల్లో ఉంటారా మీరు అని. అంటే ఈ ప్లాన్ గురించి కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడిన నెలలోనే అది మారిపోయింది. 2 నెలలు అంటే మేము మంది 5 లైన్లు ఉన్నాయి, అలాగే 3 లైన్స్ కనీసం మనం చేసుకున్నా కూడా అద్భుతమైన మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అక్కడ చూసుకుంటే 2 లైన్లకి వెళ్ళిపోయింది. అడిగితే పరిస్థితి ఏంటి, ఏం చెప్పగలడు, అసలు కనీసం మాట్లాడగలరా? అంటే ఏదైనా సరే ఎదట మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అక్కడ ఎంత నష్టపోయారో అంత ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా 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 దారుణమైన పరిస్థితి. కంపెనీని అంటే ఎంత మాయ అంటే కంపెనీని విజిట్ చేయాలంటే 15,000 రూపాయలు చెప్పున 5 నెలల్లో 6 నెలల్లో కొనేసి ఆ స్టాక్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి అసలే. నిజంగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఫుడ్ అసలు ఏంటి పరిస్థితి, వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి అక్కడ కనీసం ఎంత సఫర్ అయ్యి ఎంత పరిస్థితి. నిజంగా ఆల్రెడీ విన్నాం మనం చూసుకుంటే, ఏదైతే ఆల్రెడీ కోర్ మీటింగ్ అని చెప్పేసి మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా వెళ్ళినప్పుడల్లా ఎంతెంత ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 కూడా ఖర్చు అయిపోయి స్థితిని కూడా చూసాం. నిజంగా అది చాలా దారుణమైన స్థితి. అయితే ఇక్కడ మన సేఫ్ అందరూ అంటే కొత్తగా వచ్చిన కూడా సేఫ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా మంచి ఒక పెర్సన్ డెవలప్ అయ్యే కొలది కూడా మనం డెవలప్ చేసుకుంటూ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీరు చెప్పారు కాబట్టి దానికి కంటిన్యూగా ఒక పాయింట్ చెప్తా. అంటే
లెవెల్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా కూడా మన ఇన్కమ్ ని ఎక్స్పెండిచర్ కింద కన్వర్ట్ చేసుకుని మనకు వచ్చిన యాక్టివ్ ఇన్కమ్ కూడా, పాసివ్ ఇన్కమ్ వచ్చింది లేదు తెలియదు మనకి. పాసివ్ ఇన్కమ్ కి 30,000 వస్తే ₹1,00,000 ఖర్చు పెట్టిన కంపెనీలో చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో చెప్పే వాయిస్ ఏంటంటే అది పోయింది. అలాగా మీటింగ్స్ కి వెళ్తే తిండి లేదు. నా దగ్గర లాస్ట్ నవంబర్ వెళ్ళినప్పుడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ లో ఒక పర్సన్ నాకు ఎలాగంటే చెప్పు తీసి కొట్టాలన్న పర్సన్ అయితే వచ్చింది. ఎందుకంటే నాకు రూమ్ లేదు. అచీవ్మెంట్ చేసి నేను ప్రసాద్ గారు వాళ్ళు వెళ్ళాం, వాళ్ళందరికీ ఉంది. నేను ఎక్కడెక్కడికో లగేజ్ పట్టుకుని వెళ్ళాను. ఎందుకు మరి పిల్లడం, డబ్బులు పెట్టడం. మళ్ళీ అచీవ్మెంట్ కూడా చిన్న అచీవ్మెంట్ ఏం కాదు. మినిమం ₹1,00,000 పైన మన బిజినెస్ చేస్తుంటాం. మన పర్సనల్ గా పర్చేజ్ చేసాం. నేను చెప్పేది టీముతో జరిగేది ఎలాగా పర్వాలేదు అచీవ్మెంట్స్. మన పర్సనల్ గా చేస్తేనే కానీ వీళ్ళు ఇచ్చే ఎంట్రీ లేదు. అలాంటి చేసినా సరే మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే అలాంటి లైఫ్ స్టైల్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే భోజనం గారు వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ జై హెల్త్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కు ఇది ఈ రోజు అయితే మన జిఎంసి మెంటర్ బోనస్ కోసం కిరణ్ సార్ అయితే చాలా ఎక్సలెంట్ గా మంచిగా అందులో కంపెనీ ఇచ్చే వాళ్ళు ఏదైతే చెప్పారో అవి చక్కగా మాకు అర్థమైన రీతిగా అయితే చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు అర్థమైన రీతిగా చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి చెప్పాలని సార్ అంటే ఇప్పుడు మహేష్ సార్ అయితే ఫేను అగైన్ ఇప్పుడు ఆ బాధలు చెప్పరైతే అవన్నీ ఎవరిలో ఉన్నాయంటే అందులో నేను ఒక మెంబర్నే. ఎందుకంటే సార్ చెప్పారు, నేను అంతవరకు పేషెన్స్ చేయలేదు కానీ నేనైతే అనుభవించాను ప్రీవియస్ చేసిన కంపెనీ దాంట్లో. అయితే ఇప్పుడు మన కష్టపడిన కష్టము ఫలితము మనకు దక్కకుండా ఇంకొకరిని దక్కుతుందని అంటే అది చాలా బాధాకరం. అంటే మనకు ఇవ్వాలి, కంపెనీ కూడాను ఎలాగో రన్ అవుతుంది. అందులో మనం కష్టపడిన కష్టంలో మనకు లేకుండా ఆ రకంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడైతే మనం సరైన ప్లాట్ఫారంలో అయితే నన్ను పరిచయం చేసిన కిరణ్ సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో ఒక రోజు నా సక్సెస్ అవుతానన్న ఒక నమ్మకంతో ఇది నేనైతే అడుగు ఎన్ని ఉన్నా సరే ముందుకు వేయడం జరుగుతుంది. ఎందుకంటారు సార్, ఇప్పుడు మన కంపెనీ సిఓ గారు అయితే మనం ఎక్కడ భోజనం చేస్తే అక్కడ చేస్తారండి. అచీవ్మెంట్ ఏదో తీసుకున్న అక్కడే వాళ్ళతోనే పాటు సపరేట్ గా భోజనం చేస్తారు, సపరేట్ గా వాళ్ళతోనే మాట్లాడతారు. కానీ ఇక్కడైతే మన కంపెనీ సిఓ సార్ ఇప్పుడు నా పక్కన కూడా అతను నిలబడి నేను కూర్చుంటే అతను నా పక్కన కూర్చున్న తినే కంపెనీ సిఓ అంటే అంత మంచి ఉన్న సిఓ గారు మనకు దొరకడము, ఆ కంపెనీలో ఉన్న ప్రతిదిన కంపెనీ అచీవ్మెంట్ తో పాటు అందులో చేసిన వాళ్ళని ఆ రకంగా మనకు ఈ రకం సపోర్ట్ చేయడం మెంటర్ బోనస్ అన్నది చాలా ఎక్సలెంట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భజన్ గారు. మీరు చెప్పినప్పుడు కూడా ఒక పాయింట్ వచ్చింది నాకు మైండ్ లో. ఓకే, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదు లాస్ట్ హ్యాండ్. మీరు చెప్పినప్పుడు కూడా అంటే తెలుగు CEO ప్రౌడ్. నాకు ఆయన మాట అర్థం అవుతుంది, నా టీం కి అర్థం అవుతుంది. నేను గోక్కోవసలేదు, గీక్కోవసలేదు, అయినా సరే పిచ్చెక్కి వెళ్ళిపోయేవాళ్ళని. బస్సులు, ట్రైన్లు 20-30 లాస్ట్ మీట్ కి 40 మందిని తీసుకెళ్ళాను. నా టీం మొత్తం చాలా మంది ఉన్నారు. 40 మంది తీసుకెళ్ళి ఒక ఈవెంట్ కి. అంటే అంత అచీవ్మెంట్ చేసి అది మళ్ళీ ఖర్చు, ఆ డబ్బులు ఎవరైనా ఇవ్వకపోతే మళ్ళీ పెట్టుకోవడం, ఇవి చేయడం ఎక్కడ నిజంగా CEO గారు పక్కన కూర్చొని ఏంటి అది నార్మల్ ఎగ్జిక్యూటివ్ అచీవ్మెంట్. అయ్యి కూడా నార్మల్ ఎగ్జిక్యూటివ్ అచీవ్మెంట్. దానికి మహా అయితే ట్రైన్ టికెట్ పెట్టుకుని ఉంటాం నాకు తెలిసి. మిగతా ఖర్చు అంతా కంపెనీదే. దాంట్లో అచీవ్మెంట్ కూడా పెద్ద అచీవ్మెంట్ అయితే లేదు. సింపుల్ ఎంట్రీ అయితే అచీవ్మెంట్. ప్రాసెస్ లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మొన్న రీసెంట్లీ మన అరకు వెళ్ళాము, అలాగే మారేడుమిల్లి వెళ్ళాము. ఎవరికి ఏది కూడా పేమెంట్ లేదు. మీరు బైక్ ఉందా, బైక్ తో వచ్చేస్తే అక్కడికి ఆ ప్లేస్ కి అక్కడ నుంచి పికప్ అది. ఖర్చు లేని ప్రయత్నంలో వెళ్తున్నాం. థ్యాంక్ యూ భజన్. అలాగే రమాదేవి గారు వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జేఎంసీ. ఎంటర్ బోనస్ అనేది అద్భుతం సార్. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీకి వచ్చిన తర్వాత ఇన్కమ్ అనేది చూస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఈక్వల్ అందరికీ అందుతుంది మనీ అనేది, అంటే అప్ అండ్ డౌన్. ఎవరికి ఇక్కడ ఏం తగ్గట్లేదు అసలు. ఎవరికైనా ఎవరికి కేటగిరీలో వాళ్ళకైతే మనీ అయితే వస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ నేను చూశాను కాబట్టి. లాస్ట్ టైం చేసిన దాంట్లో అయితే నా ఒక్క లైన్లో, విజయ్ గారి లైన్లో, నా లైన్లో ఒక్క పర్సన్ చేసేవాడు 40 బీవీ చేసేవాడు.
పార్టీ ఒక్క పర్సన్, కానీ మాకు 1 రూపీ కూడా వచ్చేది కాదు. నేను విజయ్ గారు అనుకునేవాళ్ళు ఏం చేసాము, ఎవరికి వస్తుంది అసలు, ఏంటిది సమస్య, ఏం అర్థం అవ్వట్లేదు బాబు అనేసి. ఏం చూస్తుంటే ఆడు 40-50 అసలు మామూలు తగ్గేదే లేదు, చేసుకెళ్ళిపోతుండేవాడు అనమాట ఆ అబ్బాయి. ఎంత చేశాడంటే ఈ ఎంటైర్ ఆ టీంలోనే చేయలేదు ఎవరు. పై కేటగిరీలో వాళ్ళు కూడా అడిగారు ఏమని, ఎవరి అబ్బాయి ఎంతలా చేసేస్తున్నాడు, అసలు ఏంటి, ఎలా చేసేస్తున్నావు నువ్వు అనేది కూడా అడిగిన రోజులు ఉన్నాయి. కానీ మాకు 100 రూపీస్ కూడా వచ్చేది కాదు మా ఇద్దరికినే. ఇటేట్రా బాబు ఇంత దంచేస్తున్నాం కానీ ఏమి రసం రావట్లేదు, ఏటవుతుంది అని అనుకునేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ నుండి కూడా వచ్చి తర్వాత కిట్లు పెట్టమంటే ఆ క్రూసిప్ కూడా పెట్టారు. క్రూసిప్కి హెచ్చువయ్యి కిట్లు పెట్టి అవి సేల్ చేసుకోలేక తర్వాత కిట్లు పెట్టిన తర్వాత అవి క్రూసిప్ మా అబ్బాయికి నేను గిఫ్ట్గా ఇచ్చాను. ఇందులో ఉన్న వాళ్ళతో సాయి గారు వీళ్ళందరితో మా బాబు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిజినెస్ గ్రోత్ అవుతుందని నేను మా అబ్బాయికి గిఫ్ట్ ఇస్తే మొత్తం సెట్ డౌన్ చేశాడు మా అబ్బాయి. వద్దు మమ్మీ, ఇలాంటి కంపెనీలోనే నువ్వు బిజినెస్ చేస్తున్నావు, మీరేంటి చాలా మీకు ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ అంతా పోగొట్టుకో. ఎందుకంటే ఇప్పుడు శివశక్తి వీళ్ళందరూ కూడా నా వాయిస్ వినే వచ్చారు. అమ్మ చెప్పారు, ఓకే బాగుంటది, చేద్దాము, అమ్మ మాటలో విలువ ఉంది, దాంట్లో వర్తబుల్ ఉందని వచ్చిన వాళ్ళని నేను డిసప్పాయింట్ చేశాను. ఇప్పుడు ఆ అబ్బాయిని మాట్లాడితే నాకు అలాంటి విషయాలు చెప్పొద్దమ్మా అంటున్నాడు. అంటే ఎంత వెక్స్ అయిపోయి చూడండి. క్రూసిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఆ బిజినెస్ ని ఆపే సిచ్యువేషన్కి వచ్చాను. ఎందుకంటే వద్దు మమ్మీ అని చెప్పేశాడు మా బాబు. విజయ్ అయితే వద్దండి, వెళ్తున్నాం కానీ పెయిన్ తప్ప ఏం లేదు అని అన్నాడు. మరి 100 రూపీస్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్స్ మరి ఫేస్ చేసి వచ్చాము. చాలా ఇబ్బంది పడ్డాము. మహేష్ గారు అన్న దాంట్లో నేను దగ్గరగా చూశాను మహేష్ గారిని, ఎంత పెయిన్ అనిపించారని మాకు తెలుసు. యాజ్ అప్లైన్ గా కాదు, ఒక ఫ్రెండ్లీ ఫ్యామిలీగా నేను సత్యప్రసాద్ గారు అందరం కలిసేవాళ్ళం కాబట్టి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ చూశాను. ఆ 2 పిల్లల ఫ్యామిలీతో ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డారో. అంటే అది మహేష్ గారే కాదు, అందరం ఫేస్ చేసాం. కానీ ఆయన కొంచెం ఎక్కువ చేశారు, దానివల్ల ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ ఈ కంపెనీలో మీరు బెస్ట్ అవుతారు, అందరం బెస్ట్ అవుతాం సార్ డెఫినెట్ గా. సో అలాంటి కంపెనీలోకి వచ్చామండి. దయచేసి అందరం కూడా ఎర్న్ చేసుకున్నాము, హెల్దీగా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, స్పెషల్లీ థ్యాంక్ యూ. ఇంకా నాకైతే వాయిస్ లేదు, ఎందుకంటే ఇంతమంది నిజంగా చెప్పాలంటే నవ్వు బయటికే. ఎప్పుడు నవ్వుతున్నానో అంటే ఫీలింగ్ నిజంగా ఒక మూర్ఖుడిగా ఆలోచించాను అప్పుల్లో, అంతే సింపుల్ గా. ఇప్పుడు నాలా మూర్ఖులు చాలా మంది ఉంటారని వీడియో పెట్టారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నాలా మూర్ఖులుగా చాలా మంది ఆలోచిస్తారు. సార్ నేను ఈ కంపెనీ సార్ పచ్చపోట వేయించుకున్నాను, పచ్చపోట వేయించేసుకున్నాను కూడా కంపెనీ వాళ్ళకి ఏంటి ప్రతి ఒక్కటి చూపింది. అమ్మ ఇంకా జీవితాంతం ఏం చేసినా ఆయన బాడీ మీద ఫ్లాగ్ కప్పడం ఎంత చిన్న విషయం అదేమో. పచ్చబొట్ట వేయించుకున్నాను, చిన్న విషయం. సార్ మనం ఇప్పుడు చాలా మందికి నా వాయిస్ ఒకటే, బ్రహ్మలో ఒక బేవకు బతుకుల్లో బతికే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనం చాలా మంది మోసం చేస్తున్నాం ఆలోచించాల. కంపెనీలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఏదైనా చెప్తాడు, ఇలా చెప్తాడు అన్న వాళ్ళ కోసం నా వాయిస్ ఏంటంటే, ఒరే బాబు నువ్వు నీ ఫ్యామిలీని జీవితాంతం మోసం చేస్తావు, వాళ్ళ బ్లెస్సింగ్ నీకు అందేస్తుంది. ఎంతమంది బ్లెస్సింగ్ నాకు అందినట్టు, అందుకే నాకు కొంచెం సక్సెస్ బేగా లేట్ అవుతుంది. కాకపోతే నేను మోసం చేయలేదు, అవుతుంది ఫోర్స్ చేయలేదు. బట్ కొన్ని మంది ఫోర్స్ చేశాను కదా, వాళ్ళందరితో కూడా నేను చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. స్పీకర్ అంటే మనమే, హోస్ట్ అంటే మనమే, ఇంకోటి అంటే మనమే. జోబులో 100 ఉండదు. మళ్ళీ ప్రతి ఒక్క స్పీకర్ కి చెప్పే వాయిస్ ఇది 100 ఉండదు. ఫ్యామిలీకి స్పెషల్ గా తీసుకెళ్లే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అలాంటి సిచ్యువేషన్ లో భ్రమలో బతికే వాళ్ళందరికీ కూడా నా వాయిస్, ఇంతమంది వాయిస్ విన్న తర్వాత కూడా మనం మారకపోతే ఆ భ్రమలో బతికితే మనదే తప్పు, అంతే కదా సార్. దానికి మించింది అయితే ఉండదు. సింగిల్ లైన్ చూడండి, మహేష్ గారు కష్టానికి, లేదా రమాదేవి గారు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మహేష్ గారు ఎలాగైతే ఫీల్ అయ్యారో, నిజంగా రమాదేవి గారి అండర్లో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు బిజినెస్ ఎప్పుడూ తగ్గేది కాదు. ఆవిడకి ఏమొచ్చిందంటే ఏమొచ్చింది కాదు. నేను చెప్తున్నాను కదా, పైన ఉన్న నాతో పాటు లేటెస్ట్ చాలా మంది తిన్నాము తప్ప ఆ లైన్ మీద.
కంపెనీ ఆయన తీసుకొచ్చిన గుర్తింపుకు 100 రూపాయలు కూడా ఇచ్చే పొజిషన్ లేదు అంటే చూడండి. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆవిడ మెంటర్ గా? ఆవిడ ఎక్కడి నుంచి ట్రైన్ లో లేకపోతే మీటింగ్స్ చెప్పండి అంటే మీటింగ్ వచ్చేసేవారు. ఏ డబ్బులతో వచ్చేసేవారు? ఎక్కడి నుంచి రూపాయి రాకుండా సరే ఎంత ఎఫర్ట్ పెట్టేవారు? అంటే పాకెట్ మనీ లేకపోతే దాచుకున్న మనీ లేదా ఎక్కడైనా అప్పు చేసే మనీ తవ్వ కదా మనం వచ్చాం. ఒకసారి ఆలోచించండి. ఆవిడ కూడా ఎన్నో సార్లు కార్ బుక్ చేసుకున్నా లేకపోతే ఇంకోటో లేకపోతే ప్రసాద్ గారు అందరినీ పికప్ చేసి తీసుకెళ్ళడం లేకపోతే ఇవన్నీ జరిగేదానికి కారణం ఆ ఎవరి పర్సనల్ ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ నుంచి ఇంటి నుంచి అప్పు చేసి ఇంకో చేసి తీసుకెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళిపోం. ఎలాగ అప్పు అయిపోయారు సార్ అంటే బుర్ర లేదరా బాబు నీకు. మరి అలాగే అప్పు అయ్యాం సార్. ఎంత అప్పు అయ్యారా? కిరణ్ ఏదో చేసి ఉంటాడండి, అంత అప్పు అయ్యి ఉంటాం. ఏం చేసామంటే ఇదే చేస్తాం. డమ్మీ ర్యాంకుల కోసం భజన కార్యక్రమం కోసం మనం సెల్ఫ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుని చాలా తప్పులు చేసేస్తాం. ఇక్కడ ఏం చేసినా సరే ఇన్కమ్ అవుతుంది. సింగిల్ లెగ్ లోని ఇప్పుడు సత్యప్రసాద్ గారు డెవలప్ అయ్యి సింగిల్ లెగ్ లో ఆయన గ్రూప్ ఇన్సెంటివ్ తీసుకుంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే మహేష్ గారికి 20,000 వస్తుందండి. అప్పుడు హ్యాపీయా కాదా? ఇప్పుడు ఎవరో మన రామాదేవి గారు ఇన్కమ్ తీసుకుంటే మెంటర్ బోనస్ తీసుకుంటారు, హ్యాపీయే కాదు? సింగిల్ లెగ్ లో ఇన్కమ్ ఇచ్చే కంపెనీ సిఇఓకి హ్యాట్స్ ఆఫ్. మిగతా వాళ్ళు తినడానికి దోచడానికి వచ్చారు మహేష్ చెప్పినట్టు, కానీ ఈ ప్లాట్ఫామ్ లో మనకి ఎదుగుదలకి ఇచ్చింది. దాన్ని మనం కొంచెం అగ్రెసివ్ గా వర్కౌట్ చేయాలి అంతే. నేనేం చేస్తున్నాను, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను, 7 సంవత్సరాలు ఏం పెట్టానో పక్కన పడిపోయే ఛాన్స్ అయితే తీసుకొచ్చిన కంపెనీకి నిజంగా పాదాభివందనం కంపెనీకి. అలాగే సిఇఓ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది ఆప్తుల్ని నిజంగా నేను చాలా మంది ఇంకా మూర్ఖుల్లాగా నేను చెప్పింది కాకుండా మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోయారు. నా టీంలో కూడా చాలా మంది ఉండిపోయారు. ఆయన ఎవరో చెప్తాడు మోసం చేశారు సార్ నేను ఉన్నాను కానీ ఆయన వెళ్ళిపోయాడు కదా పెచ్చారవా, ఉండిపోయావు. నువ్వు పిచ్చోడు అయిపోతావు, మోసం చేస్తున్నావు. ఇంకా జీవితాంతం మోసం చేసుకుంటూ వెళ్ళడమే, జన్మకి ఒక్కొక్కరిని మోసం చేసుకుంటూ వెళ్ళడమే. ఆ బతుకుల్లో మనకెందుకు? ఇది ఎంత పెయిన్ తో చెప్తున్న వాయిస్కి. నేను అనుభవించానంటే ఫ్యామిలీ, ఇప్పుడు బొజ్జన్న ఫ్యామిలీ నేను ఇబ్బంది పడిపోయాను ఆల్రెడీ. చాలా మంది ఇబ్బంది. ఇప్పుడు రామాదేవి స్టేటస్ పెట్టదు సార్ ప్లీజ్, దయచేసి నీకు దండం పెడతాను, కాల్ అవుట్ పట్టుకోలేదు సార్ నా ఫోటో ఎక్కడ స్టేటస్ పెట్టద్దు. విజయ్ కూడా అదే మాట. అంటే ఆ ఫ్యామిలీ ఇష్యూస్ రావడానికి కారణం ఆ కంపెనీ ఇన్కమ్ రాకపోతే వస్తాయి కదా సార్. ఇన్కమ్ రాకపోతే వస్తాయి లేదా? ఎంత పెయిన్ అనుభవించాం అంటే నిజంగా ఆ పెయిన్కి ఆ కంపెనీని పక్కన పడేయండి, కానీ ఒక రియలైజేషన్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు నీకు కూడా రియలైజేషన్ రావాలని వాయిస్, ఇంతమంది వాయిస్ ఇచ్చాం అంతే. రియలైజేషన్ రాకపోతే నువ్వు భజన కార్యక్రమం, నేను ఆ పొజిషన్ లో, నేను ఈ పొజిషన్ లో, నువ్వు మోటివేషన్ లో, నేను నాకెవడు తోపు ఎవడు లేడు రూపాయి కూడా జోబులో తీసి ఎవరికి ఇవ్వలేని సిచ్యువేషన్ ఉన్నా నీకు చెప్పేది మై డియర్ మిత్రమా, ఆలోచించు. ఎంతమంది వాయిస్, చిన్న వాయిస్ కాదు. నువ్వు కూడా పర్సనల్ గా కూర్చుంటే నీ ఆత్మని అడుగు, ఏం చెప్తారు. ఓకే, నీ ఆత్మ చిన్నదేం కాదు. నువ్వు సెల్ఫ్ అద్దం ముందుకు వెళ్ళిపోతావో లేకపోతే మీ ఆవిడ ముందుకు వెళ్ళిపోతావో వెళ్ళిపో, అడిగి చూడు, ప్రశ్న చేసి చూడు. నీ బతుకేంట్రా అన్న వాల్యూ అయితే తీసేస్తాం. అలాంటి బతుకు మనకు అవసరం లేదు. ఇక్కడ గ్రోత్ ఉంది అంటే ఏ కంపెనీని డౌన్ చేయట్లేదు, బట్ డమ్మీ ర్యాంకుల కోసం మనల్ని పుష్ చేస్తుంటారు. పుష్ సార్ తొయ్యండి సార్ అని తోస్తుంటారు. చాలా మంది అలా మోసం చేసే డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి చాలా మందికి, నేను చూస్తున్నాను. ఆ బతుకైతే మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరిని తప్పు అంచనా కానీ తప్పు పెట్టి కానీ నేను మాట్లాడట్లేదు. మనం మోసపోకూడదు. ఫైనల్ గా మన అంతరాత్మతో మనం ఎవరిని మోసం చేయకూడదు. ఇదే లాస్ట్ నా వర్డ్. మనం ఎవరిని మోసం చేయొద్దు. ఎవరో ఎదగాలని ఉద్దేశంతో మనం ఎందుకు సార్ మోసం చేసుకోవడం మనల్ని మనం. ఓకే, చెయ్యొద్దు, చేసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు ఎవరైతే ఉన్నారో సింగిల్ లెగ్ ప్లాన్ అల్టిమేట్ వరల్డ్ లోనే ది బెస్ట్ ప్లాన్, హెల్తీ పవర్ బై మ్యాగ్జామ్. దీన్ని మించి అయితే మనం చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ లక్ష్మణ్ మలావత్ సార్ అండ్ ఫౌండర్ అండ్ సిఇఓ. అలాగే మన మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, నా మెంటర్ చంద్రబాబు గారికి, అలాగే మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో సింహాచలం గారు, డాక్టర్ శ్రీనివాస్ గారికి, నా కోర్ పీపుల్ మీ అందరికి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సెక్షన్ ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.